పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా మాట్లాడడం దారుణమని ఆయన పదవికి రాజీనామా చేయాలని సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక వర్మ డిమాండ్ చేశారు. అమిత్ షాకు వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ వద్దనున్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ హాజరయ్యారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మహత్తర రాజ్యాంగాన్ని తొలగించాలని, మతాల పేరుతో ప్రాంతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించాలని బీజేపీ ప్రభుత్వం నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, ట్రైనింగ్ ఇన్ఛార్జ్ జంగా గౌతమ్, జిల్లా ఇన్ఛార్జ్ కల్వకొండ శివాజీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు, కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాకా పుల్లారావు, ఎస్ఏకే అర్షద్, బోడా వెంకట్, బాలపల్లి మురళీధర్, డాక్టర్ వడయార్, పట్నాల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కోఆర్డినేటర్స్ కారింకి వెంకటేశ్వరరావు, మేడవరపు భద్రం దొర, చింతాడ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా షరీఫ్, చామర్తి లీలావతి, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు, ప్రధానంగా పార్లమెంట్ సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని ఖండిస్తూ వాడవాడలా ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ప్రతి నగర కేంద్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్जुन ఖార్గే గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. अंबेडकर जी के ऊपर इतनी खराब टिप्पणी की, जिन्होंने हमें ये मूल सिद्धांत अधिकार दिए हैं संविधान के माध्यम से, और ये जो संविधान है वो केवल एक किताब नहीं है, ये संविधान वो पुस्तक है जो हमारे लोकतंत्र का हथियार है, जो आप सभी को, हम सभी को यहाँ पर आज़ादी से, लोकतंत्र से, समानता से और न्याय से जीने का अधिकार देते हैं। परंतु वो क्यों इसे ख़त्म करना चाहते हैं? आपको अगर याद हो तो 2024 के लोकसभा चुनाव में भी ये लोग प्रचार करते थे कि हम संविधान को बदल देंगे। वो संविधान को क्यों बदलना चाहते हैं? वो संविधान को इसीलिए बदलना चाहते हैं क्योंकि वो 2-4 उद्योगपति के हाथ में ये देश सौंपना चाहते हैं। परंतु कांग्रेस ये अपमान नहीं सहेगी, आम्बेडकर जी का अपमान नहीं सहेगी, हिंदुस्तान का अपमान नहीं सहेगी, क्योंकि अगर संविधान को कमज़ोर कर रहे हैं तो वो आपको कमज़ोर कर रहे हैं, वो मुझे कमज़ोर कर रहे हैं। ఈ రోజు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పి ఏఐసిసి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నెల రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మెయిన్ డిమాండ్ ఏంటంటే, ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడి అంబేద్కర్ ఏమైనా దేవుడా అలా అని చెప్పి అవమానించారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల రోజుల నుంచి కూడా ఏఐసిసి వారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మన రాజమండ్రి నగరంలో ఇక్కడ మన గిడుగు రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ మెంబరు, అలాగే పాలకవర్మ గారు ఏఐసిసి జాయింట్ సెక్రటరీ ప్లస్ ఇన్ఛార్జి, స్టేట్ ఇన్ఛార్జి మేడం గారు, అలాగే స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రామారావు గారు, అలాగే